మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. యాదాద్రి జిల్లాలో మరోసారి ఫార్మా కంపెనీ పేరుడు కలకలం రేపింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజోలో ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో అర్ధరాత్రి దాటిన తర్వాత రియాక్టర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు తీవ్రతకు కంపెనీ ప్రాంగణం మొత్తం మంటలు చెలరేగగా దట్టమైనటువంటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. షిఫ్ట్ మార్పు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కార్మికులు ఎక్కువ సంఖ్యలో అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో రాజశేఖర్, నాగరాజు అనే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 నుంచి 10 మంది వరకు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. అయితే రసాయనాల ప్రభావంతో మంటలు ఆర్పడము వారికి సవాలుగా మారింది. ప్రమాదం తర్వాత కంపెనీ నుంచి వెలువడిన విష రసాయనాలతో కూడిన పొగ అక్కడున్న స్థానికులను కూడా భయాందోళనకు గురి చేసింది. దోతిగూడెము, అంతమ్మగూడెం వరకు ఘాటైనటువంటి వాసన వ్యాపించడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ రసాయనాల లీకేజీ కారణంగా పొగ పెద్ద ఎత్తున వ్యాపించాయి. అయితే ఇదే కంపెనీలో 3 నెలల వ్యవధిలో రెండవసారి రియాక్టర్ పేలుడు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించడం లేదని స్థానికులు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడుకు గల కారణాలపైన దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక లోపమా, భద్రతా నిబంధనల ఉల్లంఘన అనే కోణాలలో విచారణ కొనసాగుతోంది. గతంలో ఇలాంటి పేలుడు ఒకటి సంభవించగా తాజాగా మరలా యాదాద్రి జిల్లాలో ఇలాంటి ఫార్మా కంపెనీ పేలుడు అనేది అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేసింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో జరిగినటువంటి హెజోలో ల్యాబ్స్ ఫార్మసీ కంపెనీలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరగడంతో ఇప్పుడు భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా గాయాల పాలై కొందరు అక్కడ తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రమాదం జరిగిన తర్వాత వచ్చినటువంటి పొగ, అక్కడ వ్యాపించినటువంటి తీవ్రత, దట్టమైనటువంటి పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో ఉదయం వరకు అక్కడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ కంపెనీకి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు కానీ, స్థానికులు కానీ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ కలుషితమైనటువంటి గాలితో వారు కూడా తీవ్రంగా ఈ యొక్క శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికే రాజశేఖర్, నాగరాజ్ అనేటువంటి ఇద్దరు కార్మికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో అంత భారీగా ప్రమాదం జరిగింది. మరో 9 నుంచి 10 మంది తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఇద్దరిని మెరుగైన చికిత్స అందించడం కోసం ఆసుపత్రులకు తరలించారు. వారి పరిస్థితి కూడా క్రిటికల్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి నుంచి కూడా ఉదయం వరకు నిరంతరాయంగా మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తం రసాయనాలతో కూడుకున్నటువంటి కంపెనీ కాబట్టి అక్కడ మంటలను ఆర్పడం అయితే కొంత కష్టంగానే మారింది. ఎందుకంటే మంటలు ఎంత ఆర్పినా కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి అగ్నికీలలు అనేటివి ఇంకా హెవీగా ఎగిసిపడినటువంటి పరిస్థితుల్లో వాటిని పూర్తిగా ఆర్పడానికి చాలా సమయం తీసుకున్నట్టుగానే అయితే కనపడుతుంది. ఏదేమైనా ఇలాంటి ఘటనలు ఫార్మా కంపెనీల్లో కానీ, ఇతరతర కంపెనీల్లో కానీ ఇంతకుముందు కూడా చాలా జరిగాయి. ఇప్పుడు కూడా మరలా అలాంటి ప్రమాదం జరగడం పట్ల ఇది ఎందుకు జరుగుతున్నాయి, భద్రతా లోపాలా లేకుంటే ఏ లోపం కారణంగా ఇది జరుగుతుందనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ప్రమాదం ఎలా జరిగింది, దానికి సంబంధించిన విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది.